దధ్యోదనం, దద్దోజనం పేరెలా ఉన్నా ఇది దేవుళ్ళ భోజనం. ఈ ఎండాకాలంలో దీన్ని మించిన అమృతం మరొకటి ఉంటుందా? ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ కింద ఈ దద్దోజనాన్ని ప్రిపేర్ చేసుకున్నాను. అది ఎలాగో చూసేద్దాం. దీనికోసం కుక్కర్‌లో రైస్ తీసుకొని 2, 3 సార్లు బాగా వాష్ చేసేసి, ఒకటికి రెండింతలు వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవాలి. కాస్తంత వాటర్ ఎక్కువగానే వేసుకోండి. లేదు వాటర్ కాస్త తక్కువగా వేసుకుంటే మరొక విజిల్ ఎక్కువగా ఉడికించుకోండి. సరిపోతుంది. ఇప్పుడు మనకి దద్దోజనానికి కావాల్సినంత రైసు బౌల్‌లోకి తీసుకొని ఏదైనా మ్యాషర్‌తో గానీ, లేదు అంటే గ్లాస్ ఉంటుంది కదా! గ్లాస్‌తో అయినా, లేదు గుంటగరిటెతో అయినా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఈ అన్నాన్ని మెత్తగా మెదుపుకోవాలనమాట. ఈ విధంగా అన్నమంతా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ అన్నానికి తగ్గట్టుగా పెరుగుని యాడ్ చేసుకోవాలి. పెరుగనేది అన్నానికి మూడింతలు ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోనే రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. పెరుగనేది ఎక్కువగా ఉందనుకోండి, తర్వాత అన్నం పెరుగుని పీల్చుకొని కమ్మగా తయారవుతుందనమాట. ఇప్పుడు దీనికోసం పోపయితే వేసుకుందాం. పోపు కోసం ఆయిల్‌ని హీట్ చేసుకొని మినపప్పు, శనగపప్పు కాస్తంత ఎక్కువగా, ఆవాలు, జీలకర్ర కాస్తంత తక్కువగా ఉండేలా చూసుకొని, ఎండుమిరపకాయలు, జీడిపప్పు వేసుకొని లో ఫ్లేమ్‌లో మాత్రమే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్‌లో ఇవన్నీ వేగితే టేస్ట్ చాలా బావుంటుంది. చివరగా కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకొని, ఈ ఆయిల్ తగలకుండానే ఈ పోపుని తీసి ఈ పెరుగన్నానికి కలుపుకోవాలనమాట. ఇక్కడ పుల్లటి పెరుగుని వాడటం లేదండి. కమ్మగా 5 గంటల పాటు తోడుపెట్టిన పెరుగునైతే వేసుకున్నాను. దీనివల్ల టేస్ట్ చాలా బావుంటుంది. పెరుగు కాస్త పుల్లగా ఉంది అనుకున్నప్పుడు పాలల్లో అన్నాన్ని కలుపుకొని, ఆ తర్వాత పెరుగుని మిక్స్ చేసి ఒక అరగంట సేపు అలా వదిలేసి తాలింపు పెట్టుకోండి. అలా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ వేసవికాలానికి కమ్మగా కడుపుకి హాయిగా ఉండే ఈ దధ్యోజనం మీకు కూడా నచ్చిందా? అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. దధ్యోదనంలోనే చాలా రకాల దధ్యోదనాలుంటాయి. వాటిని కూడా ముందు ముందు వీడియోల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.